హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా P4 సర్వే అనేది ప్రతి సచివాలయ సిబ్బంది వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చేసి P4 సర్వే అనేది చేస్తున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ P4 సర్వే దేనికి చేస్తున్నారు, దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంది, అదేవిధంగా అందులో ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, అదేవిధంగా ఎవరిని ఆ P4 సర్వే చేస్తారని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా P4 సర్వే అనేది ఎందుకు చేస్తారంటే ఎవరైతే కటిక పేదరికంలో ఉన్నారు ప్రజలు అని అలాంటి వారిని తేల్చడానికి ఈ P4 సర్వే అండి. మెయిన్ సింపుల్ గా P4 సర్వే అంటే ప్రజెంట్ ఎవరైతే బీపీఎల్ కన్నా ఇంకా తక్కువ స్టేజ్ లో ఉన్నారు, ఎవరైతే కటిక పేదరికం ఉన్నారో అలాంటి వారిని తేల్చడానికే మెయిన్ ఈ P4 సర్వే. దీనివల్ల ఏం ఉపయోగం అంటే అలా ప్రభుత్వం నుంచి కానీ అలా ఏదైనా ప్రైవేట్ రంగాల నుంచి కానీ ఎటువంటి ఆర్థిక సహాయం కానీ లేదంటే ఎటువంటి సహాయమైనా ఏ సహాయం వచ్చినా వీరికి మెయిన్ ముఖ్యంగా అందజేయాలని చెప్పేసి వీరిని ఒక వృద్ధిలోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఎవరైతే కటిక పేదరికంలో ఉంటారో వాళ్ళంటి వారికి చేయూతని ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక సర్వేని స్టార్ట్ చేసింది. అదేనండి P4 సర్వే. దీనివల్ల అందరికీ ఏమన్నా నష్టం ఉందా అంటే P4 సర్వే చేసేటప్పుడు చాలా మంది అయితే భయపడుతున్నారండి. మాకు గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ రావేమో, నేను ఈ సమాధానం అన్ని చెప్తే కొన్నిటికి గవర్నమెంట్ నుంచి ఉపయోగాలు రావేమో, అలాగే స్కీమ్స్ బెనిఫిట్స్ మనకు రావేమో అని చెప్పి చాలా మంది అయితే భయపడుతున్నారండి. అలాంటి అపోహలు ఏమొద్దు. ప్రతి ఒక్కరికి ఎటువంటి నష్టం అయితే ఈ P4 సర్వే వల్ల జరగదండి. జస్ట్ ఇది ఒక ఎవరైతే పేదరికం కన్నా తక్కువ ఉన్నారో అంటే కటిక పేదరికంలో ఉన్నారో అలాంటి వాళ్ళని తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వే అండి. దీనివల్ల ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకుండా అయితే ఉండవు, జనాలకి అందరికీ వస్తాయండి. మెయిన్ ఈ P4 సర్వే ఎందుకు చేస్తున్నారంటే చెప్పాను ఆల్రెడీ. అదేవిధంగా దానివల్ల ఉపయోగం కూడా చెప్పాను. ఎవరైతే కటిక పేదరికంలో ఉంటారో అలాంటి వారికి మెయిన్ చేయూతని ఇవ్వాలని చెప్పేసి P4 సర్వే అనేది ముఖ్య ఉద్దేశము. అలానే గవర్నమెంట్ మిగతా వారికి గవర్నమెంట్ స్కీమ్స్ ఏం రావా అంటే అలా ఏం లేదండి, అందరికీ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే వస్తాయి. ఈ P4 సర్వే ఆల్రెడీ 10 జిల్లాల్లో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ మధ్యలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఇవి వచ్చాయి కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దానివల్ల అయితే P4 సర్వేని తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్ళీ 8వ తారీఖు అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశారండి మిగతా 16 జిల్లాల్లో. ఈ 16 జిల్లాల్లో ఎప్పటి వరకు చేస్తారంటే 18వ తేదీ వరకు అయితే ఈ 16 జిల్లాల్లో ఈ P4 సర్వేని చేసి 21వ తారీఖున గ్రామ సభ అనేది ఒకటి గ్రామ సభ పెట్టుకొని దాంట్లో ఎవరైతే ఈ కటిక పేదరికం అంటే బీపీఎల్ కన్నా కింద తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరినీ ఈ గ్రామ సభలో అయితే అనౌన్స్మెంట్ చేస్తారండి. వీరికి ఏం జరుగుతుందంటే ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ అదేవిధంగా ప్రైవేట్ రంగాల నుంచి ఏదైనా ఆర్థిక సహాయం కానీ వీరికి వచ్చేటట్లు వీళ్ళని ఒక వృద్ధిలో తెచ్చేదానికైతే మెయిన్ ఈ గవర్నమెంట్ అనేది ఈ సర్వేని అనేది తీసుకొచ్చిందండి. ఇది ఒక పథకం లాగే గవర్నమెంట్ చూస్తుంది. దీన్ని అయితే 21వ తేదీ ఈ నెల అంటే 18వ తేదీ వరకు P4 సర్వే అనేది కొనసాగించి 18వ తేదీ నుంచి ఆఫ్ చేసేసి 21వ తేదీ గ్రామ సభలో అయితే పెట్టి ఈ గ్రామ సభలో అయితే వీళ్ళని అనౌన్స్మెంట్ అయితే చేస్తారండి. ఈ P4 సర్వే లో ఏమేమి అడుగుతున్నారు, అదేవిధంగా ఎవరిని అడుగుతున్నారు అని చెప్పేసి నేనైతే చెప్తానండి. ఈ P4 సర్వే ఎవరిని అడుగుతున్నారంటే మెయిన్ ఆల్రెడీ GSWS దగ్గర కొంత సమాచారం అయితే ఉంది. ఎవరైతే బీపీఎల్ స్టేజ్ కన్నా తక్కువ ఉన్నారో ఎటువంటి ఆర్టికల్ లేదో అలాంటి వారిని ఆల్రెడీ వాళ్ళ దగ్గర అయితే కొంచెం సమాచారం ఉంది. ఆ సమాచారం అనుగుణంగానే వారు ఆ సమాచారంలో ఉన్న పేర్లు గల వారి ఇంటికి మాత్రమే వెళ్ళి వాళ్ళనైతే ఈ కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతున్నారండి. అదేవిధంగా మనకి అంటే ఎవరైతే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానికి ఆ సమ్మతం అయితేనే అంటే ఈ సర్వేకి నేను అన్ని సమాధానం చెప్తాను అంటేనే సర్వే చేయాలండి. లేదంటే మన ప్రమేయం లేకుండానే వాళ్ళు సర్వే చేసేదానికైతే ఉండదు. ముందు మనం ఒప్పుకుంటేనే ఆ సర్వే గవర్నమెంట్ అధికారి చేయాలి. లేదా మనకు ఇష్టం లేదంటే దాన్ని ఆఫ్ చేయొచ్చు. వాళ్ళు మనం ఇంకేం అడగకూడదండి. ఇది మెయిన్. అలాగే వాళ్ళు వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నారో ఇప్పుడు వచ్చిన బ్రీఫ్ గా చెప్తా చూడండి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ లో మెయిన్ వచ్చేసి ఒకటి, ఇంట్లో మనం ఫస్ట్ మన ఇంట్లో అందుబాటులో ఉన్నారా లేరా అని చూస్తాడండి. ఫస్ట్ క్వశ్చన్ అది. ఇంట్లో అందుబాటులో ఉన్నారంటే ఉన్నారు అని చెప్తారు, లేరంటే లేరని చెప్తారు. నెక్స్ట్
ఎవరైతే నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చి అందుబాటులో ఉన్న వారి పేరు, అంటే మనం ఆ కుటుంబంలో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ పేరు అనేది రెండో క్వశ్చన్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మూడో క్వశ్చన్ లో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది మూడో దాంట్లో. నాలుగో దాంట్లో ఈ సర్వేలో భాగస్వామ్యం అవడానికి మీకు సమ్మతేనా, అదే నేను చెప్పాను కదా, ఈ సర్వేలో భాగస్వామ్యం అవడానికి మీకు ఇష్టమేనా లేదా, ఇష్టం లేదంటే లేదని పెట్టేస్తే అది క్లోజ్ అవుతుందండి. ఇష్టం ఉంది అంటే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది అడుగుతారు, లేదంటే వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకి ఇష్టమే అని చెప్తే నెక్స్ట్ ఐదో క్వశ్చన్ అయితే అడుగుతారు, మీ ఇంట్లో పెద్ద ఫోన్ ఉందా, అంటే మొబైల్, మీ ఇంట్లో పెద్ద మొబైల్ అంటే కీప్యాడ్ మొబైల్ కాకుండా మనం టచ్ మొబైల్ వాడతాం కదా, ఆ టచ్ మొబైల్ ఉందా అని అడుగుతారండి. మనం ఉందని చెప్తే ఉంది, లేదని చెప్తే లేదని చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఆరో క్వశ్చన్ వచ్చేసి మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, అంటే చిన్నపిల్లలతో సహా మనం చెప్పాలి. ఎంతమంది ఉంటే అంతమంది, ఒకవేళ ముగ్గురు అయితే ముగ్గురు, నలుగురు అయితే నలుగురు, అట్లా మన కుటుంబంలో పిల్లలతో సహా లెక్కించి మనం వాళ్ళకైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తున్నారు, ఒకవేళ ఒక ఇంట్లో ఒకరే సంపాదిస్తా అంటే మనం ఒకరే అని చెప్పుకోవాలి. అలా మన ఇంట్లో ఎంతమంది అయితే మనం కూలి పనికి కానీ ఇంకో పనికి కానీ వెళ్ళి ఎంతమంది సంపాదిస్తున్నారు అని చెప్పి అది చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా అని అడుగుతారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అది. ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అలాగే 9ది సభ్యులు ఎవరైనా గడిచిన 2 సంవత్సరాల్లో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, చాలా మంది ఎంప్లాయీస్ పని చేస్తూ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ కానీ ఇలా ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి. అలా ఎవరన్నా పే చేస్తున్నారా లేదా, ఐటీ రిటర్న్స్ ఎవరన్నా పెట్టారా అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అది 9ది. అలా మనం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం అని అయితే గవర్నమెంట్ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10వ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుతం మీరు ఉన్న ఇల్లు ఎటువంటిది, అంటే అద్దె ఇల్లా లేదంటే ఓన్ హౌసా, అలాగే ఓన్ హౌస్ అయితే దాంట్లో రేకులు ఇల్లా, పెంకుటిల్లా, లేదంటే ఆర్సీసీ హౌస్ అంటే పైన స్లాబ్ ఉండే హౌస్ అని అయితే మనం చెప్పాలి. వాళ్ళు అది ఎంటర్ చేసుకుంటారు 10వ క్వశ్చన్ లో. నెక్స్ట్ 11వ క్వశ్చన్ వచ్చేసి ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా అని 11వ క్వశ్చన్ అడుగుతుంది. మన ఇంట్లో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఒకవేళ లేదంటే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ గా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయించేదానికి అయితే ప్రయత్నం చేయొచ్చేమో, అది నా ఓకే. నెక్స్ట్ 12వ క్వశ్చన్ వచ్చేసి పట్టణాల్లో లేదా మున్సిపాలిటీ బదులు ఏమైనా ఆస్తులు ఉన్నాయా, అంటే పట్టణంలో కానీ లేదంటే ఏదైనా మున్సిపాలిటీలో కానీ మనకి ఏదన్నా ఇల్లు కానీ ఏదైనా ఆస్తి ఉంటే మనకు ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. నెక్స్ట్ 13వ క్వశ్చన్ వచ్చేసి వాణిజ్యేతర 4 చక్రాలు, అంటే ఎవరికైనా కారు కానీ అట్లా 4 వీలర్ ఎవరికైనా ఉందని అడుగుతుంది. అలా ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 14వ క్వశ్చన్ వచ్చేసి 2 వీలర్ ద్విచక్ర వాహనం ఉందా, అంటే 2 వీలర్ అంటే బైక్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే అది నెక్స్ట్ 14వ క్వశ్చన్ అండి. 15వ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ కనెక్షన్, అంటే మనకి మీ ఇంటికి మీటర్ ఉందా లేదా అని చూస్తారు. నెక్స్ట్ 16వ క్వశ్చన్ మీ ఇంట్లో తాగునీటి కుళాయి ఎలా, అంటే త్రాగునీరు ఎలా అందుతుంది, ఒకటి ఏదైనా బాయిలోంచి తోడుకుంటున్నారా, లేదంటే కుళాయి ఉందా, లేదంటే గవర్నమెంట్ కుళాయి ఉందా, అలా క్వశ్చన్లు అడిగితే అది చెప్తారు వాళ్ళు. మనం ఏదైతే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు, మీకు ఏమన్నా మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉందా, కంప్యూటర్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, అలాగే ఏసీ ఉందా, ఇవన్నీ అడుగుతారండి. అలా ఏమి లేవంటే ఏమి లేవని పెట్టాలి. ఏదైనా ఉన్నదంటే వాటిలో అది సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. దీనివల్ల మనకి ఎటువంటి నష్టం అయితే జరగదండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకి ఏదానికి ఎలిజిబుల్ అయినా మన స్కీమ్ కి ఎలిజిబుల్ అయినట్టు వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే వస్తుంది. ఇలాంటి ఒకవేళ స్కీమ్స్ ఆగిపోతాయని అపోహ అయితే ఏమి ఉండదు. అలాగే 18వ క్వశ్చన్ మీద ఎలాంటి ఇంధనం, అంటే మన ఇంట్లో గ్యాస్ ఉందా, లేదంటే ఏదైనా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నామా అని చెప్పి 18వ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈ విధంగా 18 క్వశ్చన్లు అయితే అడుగుతారు. మనకి ఇష్టమైతే ఇష్టం అని చెప్పొచ్చు, లేదంటే లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే, వాళ్ళు ఏం మనం ప్రెజెంట్ చేయాల్సిన ఉండదు. ఇది సర్వే యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చిన లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల. అలాగే ఈ P4 సర్వే వల్ల మెయిన్ ఎటువంటి స్కీమ్స్ అయితే ప్రజలకైతే రాకుండా ఉండవండి. ఎవరికి వచ్చేటి వాళ్ళకి వస్తూ ఉంటాయి. కాదంటే మెయిన్ ఇంకా ఎవరు కఠిన పేదరికంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తేల్చడానికి ఈ P4 సర్వే అండి. 21వ తేదీన అయితే గ్రామ సభలు ఉంటాయి. మార్చి 21వ తేదీన అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు వీడియోలన్నీ మీకు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తానండి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.